ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ నా వందనాలండి. ఈ ఉదయకాలపు సమయమున దేవుడు నాకిచ్చిన ఒక చిన్న తలంపుని మీతో పంచుకోవడానికి ఇష్టపడుచున్నానండి. అది ఏమనగా, ఈ ఈ ఈ దినమున ఈ సమయంలో లేదా ఈ పరిస్థితులు మిమ్మల్ని కృంగింపజేస్తున్నాయా, లేదంటే నేను దేనికి పనికిరాని వాడను అని ఒక క్వశ్చన్ మార్క్ని మీకు చూపిస్తున్నాయా? లేదండి, దేవుడు మనల్ని ఎంతో ఇష్టపడి ఎన్నుకున్నవాడండి. మనల్ని ఎన్నుకున్నవాడు మనపై ఎంతో గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడండి. దేవుడికి కావాల్సిందల్లా ఏంటి అంటే అండి, మనము ఆయనతో సహవాసము చేయటము. కాబట్టి మనం ఆయనతో సహవాసము చేసి ఆయనకి ఇష్టలుగా ఈ లోకంలో మనము జీవించిన ఎడల ఆయన మన పట్ల ఎంతో గొప్ప కార్యాలు చేస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్గా మనము మరియమ్మ గారిని చూస్తే గనక, ఆవిడ ఎంతో చిన్న వయసులో కన్యక అయ్యి ఎంతో పవిత్రురాలయ్యండి దేవుని పరిచర్యలో వాడబడిందండి. ఆవిడను దేవుడు ఇష్టపడి ఎన్నుకొని ఆయన ప్రణాళికను మరియమ్మ గారి ద్వారా పూర్తి చేశారండి. తండ్రి అయిన యెహోవా తండ్రి యొక్క ప్రణాళిక ఏంటండి? ఈ లోకాన్ని రక్షించుట. అంటే ఈ లోక రక్షకుడిని మరియమ్మ ద్వారా ఈ లోకానికి పంపించి మనందరినీ రక్షించుకున్నారు కదండి. అది ఎంతో గొప్ప కార్యము. అదేవిధంగా ఈరోజు నీవు దీనురాలువై దేవునితో సహవాసము చేస్తే ఆయన మిమ్మల్ని కూడా వాడుకొని ఆయన ప్రణాళికని మీ ద్వారా ఈ లోకంలో నెరవేర్చును అండి. కాబట్టి మీరు దేనికి పనికిరాని వారు కాదండి. ఆయన ఎంతో వెలపెట్టి ఎంతో అందంగా మనల్ని రూపించుకున్నారండి. కాబట్టి మనము ఆయన ఆజ్ఞలను అధిగమించకుండా ఆయన ఆజ్ఞలకు లోబడి ఒకరినొకరం ప్రేమించుకొని ఒకరి పట్ల ఒకరు జాలి, దయ, కరుణ కలిగి మనము ఒకరినొకరు క్షమించుకొనిన ఎడల, ఆయన సువార్తను ప్రకటించిన ఎడల, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకొనిన ఎడల అండి, దేవుడు మనల్ని వాడుకొని ఆయన ప్రణాళికను మన ద్వారాగా ఫుల్ఫిల్ చేసుకోగలరండి. ఆయన సువార్త ప్రకటించడమే ఈ లోకంలో మన యొక్క ప్రణాళిక అండి. ఎందుకనగా దేవుడు పలికిన విధముగా దేవుని వాక్యము వెలుగై ఉన్నది, అది నిత్య జీవితానికి మార్గమై ఉన్నది. యేసుక్రీస్తు వారు చెప్పుచున్నారండి, నేనే జీవము, నేనే మార్గము, నేనే సత్యం అని చెప్తున్నారండి. అట్టి వాక్యాన్ని మనము ఒకరితో ఒకరము పంచుకొనిన ఎడల మనము ఇంకొకరికి మనము ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామండి. వారి జీవితాల్లోకి వెలుగుని పంచుతున్నామండి. వారికి నిత్య జీవితానికి మార్గాన్ని చూపించుచున్నామండి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ప్రకటిద్దామండి.